హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. తెలంగాణని ఆంధ్రప్రదేశ్ని కలిపే రైల్వే లైన్లలో ఇక్కడ బీబీ నగర్ వయా నల్గొండ మిర్యాలగూడ మీదుగా గుంటూరు సెక్షన్ అనేది అత్యంత కీలకమైన సెక్షన్గా చెప్పుకోవచ్చు. ఈ సెక్షన్లో ప్రస్తుతం వందల సంఖ్యలో రైళ్లు అనేవి ప్రయాణాలని కొనసాగిస్తున్నాయి. అందులో కొన్ని గూడ్స్ ట్రైన్స్ అయితే మరికొన్ని ప్యాసింజర్ రైళ్లు అనేవి అందుబాటులో ఉన్నాయి. ఈ గుంటూరు వయా నల్గొండ సికింద్రాబాద్ సెక్షన్ అనేది ఇక్కడ సింగిల్ లైన్ సెక్షన్. ఒక ట్రైన్ అనేది ఈ రూట్లో ప్రయాణిస్తే మరో రైలు అనేది ఆగవలసి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ని తెలంగాణని కలుపుతూ ప్రయాణించే చాలా ముఖ్యమైన రైళ్లు అనేవి ఈ రూట్లో ప్రయాణిస్తాయి. అందులో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు, అలాగే ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ రైళ్లు, తిరుపతికి ప్రయాణించే కొన్ని ముఖ్యమైన రైళ్లు ఈ రూట్లో నిత్యం ప్రయాణిస్తూ ఉంటాయి. ఒకానొక సమయంలో వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్కి కూడా క్రాసింగ్ అనేది తప్పట్లేదు. ఈ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని రైల్వే శాఖ 2023 సంవత్సరంలో ఈ గుంటూరు వయా నల్గొండ సెక్షన్ని డబులింగ్ చేయాలని నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించిన బడ్జెట్ని కూడా విడుదల చేయడం జరిగింది. ఇంకా 2024 అంటే ఈ సంవత్సరంలో ఇక్కడ టెండర్స్ని కూడా పిలవడం జరిగింది. ఈ రైల్వే లైన్ యొక్క వివరాలకు వెళ్తే ఈ రైల్వే లైన్ యొక్క పొడవు వచ్చేసి మొత్తం 248 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 248 కిలోమీటర్లని డబల్ లైన్గా మార్చడానికి 2853 కోట్లు అనేది అవుతుందని అంచనా వేయడం జరిగింది. దీనికి క్యాబినెట్ కూడా ఆమోద ముద్ర అనేది వేయడంతో ప్రస్తుతం ఇక్కడ టెండర్స్ ప్రక్రియ అనేది జరుగుతుంది. మొత్తం ఈ రైల్వే లైన్ని 6 సెక్షన్లుగా విభజించడం జరిగింది. ఇప్పుడు 3 సెక్షన్లకి ఇక్కడ పనులనేవి చేపట్టనున్నారు. ఇందులో నడికుడి కుక్కడం ఇదొక సెక్షన్గా చెప్పుకోవచ్చు. ఇంకా రెండవ సెక్షన్ వచ్చేసి కుక్కడం వెలిగొండ, ఇది రెండవ సెక్షన్. మూడవ సెక్షన్ వచ్చేసి నల్లపాడు బెల్లంకొండ, ఇది మూడవ సెక్షన్. ఈ 3 సెక్షన్లు అనేవి ప్రస్తుతం పనులు అనేవి జరుగుతాయి. ఆ తర్వాత మిగతా 3 సెక్షన్లో టెండర్స్ని పిలిచి ఇక్కడ పనులు అనేవి ప్రారంభించవలసి ఉంటుంది. ఈ 3 సెక్షన్లు వచ్చేసి నడికుడి కుక్కడం మధ్యలో మనకి 47 కిలోమీటర్ల రైల్వే లైన్ అనేది నిర్మించవలసి ఉంటుంది. దీనికి 575 కోట్లు అనేవి అంచనా వ్యయంగా పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ పనులు అనేవి ఆల్రెడీ ప్రారంభమయ్యాయి. ఇంకా రెండవ సెక్షన్లో కుక్కడం వెలిగొండ మధ్యలో 75 కిలోమీటర్ల రైల్వే లైన్ని నిర్మించవలసి ఉంటుంది. ఈ 75 కిలోమీటర్ల రైల్వే లైన్ని డబులింగ్గా మార్చడానికి ఇక్కడ 700 కోట్లు అనేవి అవ్వవచ్చు. దీనికి టెండర్స్ ప్రక్రియ కూడా పూర్తయినట్లుగా తెలుస్తుంది. ఇంకా మూడవది నల్లపాడు బెల్లంకొండ, ఇక్కడ మొత్తం 56 కిలోమీటర్ల రైల్వే లైన్ని నిర్మించవలసి ఉంటుంది. ఈ 56 కిలోమీటర్ల రైల్వే లైన్కి 600 కోట్ల వరకు ఖర్చు అవుతుంది. ఇక్కడ టెండర్స్ ప్రక్రియ ప్రారంభించినట్టుగా తెలుస్తుంది. ఎట్లా చూసుకున్నా ఇక్కడ సికింద్రాబాద్ గుంటూరు సెక్షన్ అనేది తొందరలోనే డబల్ లైన్గా ప్రజలకి అందుబాటులోకి రావచ్చు. మనకి గుంటూరు నుంచి బీబీ నగర్ వరకు ప్రస్తుతం డబల్ లైన్ అనేది అందుబాటులో ఉంది. ఇంకా ఈ పంగిడిపల్లి నుండి ఈ పనులు అనేవి ప్రారంభమవుతాయి. అది నల్లపాడు గుంటూరు వరకు డబలింగ్గా అందుబాటులోకి వస్తుంది. నల్లపాడు గుంటూరు మధ్యలో మనకి డబలింగ్ అనేది అందుబాటులో ఉంది. కానీ పేరుకు మాత్రం ఇది గుంటూరు సికింద్రాబాద్ డబలింగ్ పనులుగా చెప్పుకోవచ్చు. ఈ డబలింగ్ అనేది అందుబాటులోకి వస్తే ఈ రూట్లో రైలు యొక్క వేగం అనేది పెరుగుతుంది. ప్రస్తుతం గుంటూరు సికింద్రాబాద్ సెక్షన్ అనేది 110 కిలోమీటర్ల వేగంతో ఉంది. ఇంకా ఈ రెండవ లైన్ అనేది అందుబాటులోకి వస్తే ఈ లైన్ని కూడా అప్డేట్ అనేది చేయవచ్చు. అప్పుడు ఈ సికింద్రాబాద్ గుంటూరు మధ్యలో రైలు యొక్క వేగం అనేది పెరగవచ్చు. అలాగే వందే భారత్ లాంటి ఎక్స్ప్రెస్ రైళ్లు మరికొన్ని ప్రారంభించినా కూడా ఇక్కడ క్రాసింగ్ సమస్య అనేది ఉండకుండా మిగతా రైళ్లు కూడా త్వరగా గమ్యస్థానానికి చేరుకోవడానికి ఈ రెండవ లైన్ అనేది చాలా వరకు ఉపయోగపడుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ సికింద్రాబాద్ గుంటూరు సెక్షన్ యొక్క డబలింగ్ పనుల మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే మరిన్ని రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.